కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో వచ్చిన విపత్తును దేశవ్యాప్తంగా గుర్తించే సరహా జరిగిన ప్రమాదాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అనుకోని విధంగా జరిగిన ప్రమాదంతో 4 గ్రామాలు మ్యాప్ నుంచి కనిపించకుండా పోయాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఇంకా ఉన్నాయంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వయనాడ్ జిల్లాలోని ఇరువన్జింజి అనే కొండపై చిన్నపాటి జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ జలపాతాలు అక్కడి వాతావరణం కారణంగానే పర్యాటకులు ఎక్కువ మంది వస్తుంటారు. పర్యాటకులను ఆకర్షిస్తుంది అనే ఒకే కారణం నేడు 400 మందికి పైగా మరణానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ఇరువన్జింజి అనే కొండపై మట్టి చాలా మెత్తగా మారింది. అక్కడ నివాసాలకు అనువైన ప్రాంతం కాదు అని కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు సందేశాలను ఇచ్చింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం దీనిని స్థానిక రాజకీయ కోణంలో చూసి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకుందని కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినప్పటి నుంచి దానిపై శ్రద్ధ తీసుకొని ఉంటే ఇలాంటి పరిస్థితులను కేరళ ప్రభుత్వం చెవి చూసేది కాదు అన్నారు. కేరళ వయనాడ్ జిల్లాలో నిత్యం వర్షాలు పడుతూనే ఉంటాయి. వర్షాల కారణంగా నీటి ప్రవాహం, ల్యాండ్ స్లైడింగ్ జరిగింది. వందల అడుగుల మేర బండరాళ్లు, మట్టి వరదల్లో వచ్చి గ్రామాలపై పడింది. దీంతో ప్రమాదం ఊహించని విధంగా ప్రకృతి ప్రకోపానికి బలైంది. ఇలాంటి ప్రమాదం ఇంకా ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి సహాయక చర్యల్లో మునిగిన కేరళ రాష్ట్ర ప్రభుత్వం దాంతో పాటు మిగిలిన కొండల నుండి మరోసారి ప్రమాదం వచ్చే అవకాశం ఉందని గుర్తించి దాన్ని ఎలా నివారించాలనే దానిపై పరిశీలన చేసి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కేరళ ప్రమాదం అందరికీ బాధ కలిగించింది. ఇలాంటి ప్రమాదం ఎక్కడ ఎప్పుడు జరగకూడదని దేశవ్యాప్తంగా ప్రజలు దేవుణ్ణి ప్రార్థించారు. ఇలాంటి వాటి నుంచి మన 2 తెలుగు రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కొండలు ఉన్నాయి. ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా యాత్రికులు, భక్తులు తిరిగే ప్రాంతాల్లో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్న వాటిని నిపుణుల చేత పరిశీలన చేయించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.